దెందులూరు నియోజకవర్గం అసెంబ్లీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షురాలు రాజనాల రామ్మోహన్ రావు, అసెంబ్లీ ఇన్ఛార్జ్ కన్వీనర్ ఆలపాటి నరసింహమూర్తి హాజరయ్యారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడంతో పాటు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయగలిగేది ఏపీ కాంగ్రెస్ పార్టీ అని ఆలపాటి అన్నారు. అనంతరం 200 మందికి దుప్పట్లు, దుస్తులు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. వారి ఆదేశాల మేరకు రైతు సంస్థల నీటి వినియోగదారుల సంఘం పంపిణీ కమిటీ దెందులూరు 5 వాటికి అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు ఎన్నికలు నిర్వహించడం జరిగింది. కానీ దీంట్లో ఒక్కొక్క అభ్యర్థి రావడంతో యునానిమస్గా అభ్యర్థుల్ని ప్రకటించడం జరిగింది. ఈ DC5 దెందులూరుకి అధ్యక్షులుగా శ్రీ మాగండి నవీన్ చంద్రబోస్ గారిని, అలాగే ఉపాధ్యక్షులుగా శ్రీ చింతపల్లి సాల్మన్ రాజు వారిని వారు ఎలక్ట్ అయినట్టు ప్రకటించడం జరిగింది. ఈరోజు జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు రైతు సంస్థల నీటి వినియోగదారుల సంఘం పంపిణీ కమిటీ దెందులూరు డిస్ట్రిబ్యూటివ్ కమిటీ ప్రెసిడెంట్ ఒక ఎన్నికల భాగంలో డిస్ట్రిబ్యూటివ్ కమిటీ ప్రెసిడెంట్గా వెలమాటి రామచంద్ర ప్రసాద్ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే ఉపాధ్యక్షులుగా అత్తలూరి చంద్రశేఖర్ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోబడి ఈరోజు ఎన్నికలు సజావుగా సాగినాయి. ఇది పదవీ కాలం మన గవర్నమెంట్ ఉన్నంతకాలం ఉంటుందండి. వాళ్ళకి చిన్న ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం గవర్నమెంట్ ఇప్పుడు మనకు పరిధిలో ఇంకో 4 సంవత్సరాలు ఉంది కాబట్టి ఈ 4 సంవత్సరాల పరిధిలో వాళ్ళు